రాముడు లక్ష్మణునితో చాలాసార్లు నువ్వు అయోధ్యకు వెళ్ళిపో అన్నప్పుడు లక్ష్మణుడు అన్నయ్య చేపను నీటిలో నుంచి తీసి బయటపెట్టినప్పుడు ఎంతసేపు బతుకుతుందో అలా నిన్ను చూస్తూ వెళ్ళిపోతే నువ్వు ఎంతవరకు కనబడుతుంటావో అంతవరకు మాత్రమే నేను బతికి ఉంటాను. నువ్వు కనపడని ఒక్క క్షణం నేను మరణిస్తాను అన్నయ్య అని చెప్తాడు. అలా అన్నాక మళ్ళీ రాముడు లక్ష్మణుణ్ణి అయోధ్యకు వెళ్ళిపో అని ఎప్పుడూ చెప్పలేదు. శూర్పణఖ వచ్చి సీతాదేవిని చంపబోతే ముక్కు చెవులు కోసి పంపిస్తాడు. అప్పుడు శూర్పణఖ వెళ్లి రావణుడితో లక్ష్మణుని గురించి అమర్షి దుర్జయో జేత విక్రాంతో బుద్ధిమాన్ బలి రామస్య దక్షిణో బాహు నిత్యం ప్రాణో బహిశ్చరః. మహావీరుడైన రాముని తమ్ముడు లక్ష్మణుడు. అతడు అధర్మము ఏమాత్రము సహింపడు. శత్రువులకు జయింపశక్యం కానివాడు, జయశీలుడు, గొప్ప పరాక్రమ కలవాడు, సాటిలేని బలశాలి. అతడు రామునకు బహిప్రాణము, కుడిభుజం అని చెప్తుంది. సీతాదేవి బంగారు లేడిని చూసి అది తెమ్మని రామునికి చెప్పినప్పుడు లక్ష్మణుడు అది అంతా మాయ, మారీచుడే అలా వచ్చి మనల్ని మోసం చేస్తున్నాడు, ఇక్కడ ఏదో కీడు జరగబోతుందని ఎంతో వివరంగా ముందే చెప్తాడు. అయినా లక్ష్మణుని మాట వినకుండా సీతాదేవి ఆ బంగారు లేడి కావాలని పట్టుబడుతుంది. రాముడు దానికోసం వెళ్తాడు. సీతాదేవిని రావణుడు ఎత్తుకొని పోయాక రాముడు లోకాన్ని నాశనం చేసేస్తానని బాణం తీస్తే లక్ష్మణుడు అడ్డుకుని ధర్మాత్ముడవై బల పరాక్రమాలు కలిగిన నీవే అలా అయిపోతే సామాన్య మానవుడు పరిస్థితి ఏంటని నచ్చజెప్పి చేయవలసిన కర్తవ్యాన్ని బోధిస్తాడు లక్ష్మణుడు. దానికి శాంతించి సీతాదేవిని వెతకడానికి ముందుకు వెళ్తారు. అలా వెళ్ళినప్పుడు రాముడు కుమిలి కుమిలి ఏడుస్తుంటే అనుక్షణం ధైర్యం చెప్తూ ఉంటాడు లక్ష్మణుడు.